ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం మిడిల్ ఈస్ట్ దేశాలను ఆందోళనకు పరుస్తున్నాయి. ఇరాన్ అణు కార్యక్రమాల లక్ష్యంగా ఆపరేషన్ రైజింగ్ లయన్ దాడులు చేసింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్ పై వందలాది క్షిపణులతో రాజధాని టెల్ అవీవ్ నగరంపై భీకర దాడులు చేసింది. అయితే ఇప్పుడు ఈ పరిణామాలు పాకిస్తాన్ ను కలవరపెడుతున్నాయి. ఎందుకంటే మొదటి నుంచి ఇజ్రాయెల్ పై వంకర కామెంట్స్ చేస్తూ రెచ్చగొట్టే ప్రకటనలు చేయడంలో పాకిస్తాన్ ముందు వరుసలో ఉంటుంది. ప్రస్తుతం ఇజ్రాయెల్ మొత్తం ముస్లిం ప్రపంచంపై దాడి ప్రారంభించింది. గాజా, లెబనాన్, సిరియా, యెమెన్ ఇప్పుడు ఇరాన్లపై ఊపిరి సలపనీయకుండా దాడులు చేస్తోంది. ఈ క్రమంలోనే తర్వాత హిట్ లిస్ట్ లో తామే ఉంటామని పాకిస్తాన్ భయపడుతోంది. ఇటీవల పాకిస్తాన్ ఎంపీ అసద్ ఖైజర్ ఆ దేశ పార్లమెంట్ లో చేసిన ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయి కూర్చోంది. ఇజ్రాయెల్, భారత్ల మధ్య సైనిక సహకారం ఉందని, పైగా అవి రెండు మిత్ర దేశాలు అవడంతో ఇజ్రాయెల్ ఖచ్చితంగా పాకిస్తాన్ ని టార్గెట్ చేసుకోవచ్చని హెచ్చరించారు. పాకిస్తాన్ ఇరాన్ తో సరిహద్దు పంచుకుంటున్నందున ఇజ్రాయెల్ మనపై కూడా దాడి చేయగలదని అన్నారు. ఇరాన్ అణ్వాయుధాలు నిర్మిస్తుందనే అనుమానంతో ఇజ్రాయెల్ ఇరాన్ అణు స్థావరాలపై విరుచుకుపడింది. ఇజ్రాయెల్ ఇరాన్ పై అత్యంత తీవ్రమైన దాడిని ప్రారంభించింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ తో సహా ఇరాన్ నగరాలపై ఆపరేషన్ రైజింగ్ లయన్ కింద వైమానిక దాడులు చేసింది. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్ చీఫ్ హుస్సేన్ సలామీ, కమాండర్ గులాం అలీ రషీద్, అణు శాస్త్రవేత్త డాక్టర్ మొహమ్మద్ డెహ్రాన్చీ, అణు శాస్త్రవేత్త డాక్టర్ ఫెడరూస్ అబ్బాసీ, ఇరాన్ సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ మేజర్ జనరల్ మొహమ్మద్ బాఘేరీతో సహా అనేక మంది అగ్ర ఇరాన్ అణు శాస్త్రవేత్తలు, సైనిక కమాండర్లను హతమార్చింది కూడా. ఈ నేపథ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముదురుతుండటంతో పశ్చిమాసియా భగ్గుమంటోంది. ఇజ్రాయెల్ కు మద్దతుగా బ్రిటన్ తన సేనలను పశ్చిమాసియాకు తరలిస్తూ ఉండగా, ఇరాక్ లోని తమ సైనిక బేస్లపై దాడులు చేస్తే ఇరాన్ ఎన్నడూ చూడని పరిస్థితిని చూడాల్సి వస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు. భారత్, పాకిస్తాన్ మాదిరిగా ఇరాన్, ఇజ్రాయెల్ కలిసి చర్చలు జరిపి యుద్ధాన్ని ఆపాలని పిలుపునిచ్చారు. మరోవైపు ఇరాన్ కు పాకిస్తాన్, తుర్కియే దేశాలు మద్దతిస్తూ ఉండగా మరికొన్ని ఇస్లామిక్ దేశాలు అండగా నిలవాలని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అగార్చి పిలుపునిచ్చారు. ఇలా ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలకు వేర్వేరు దేశాల మద్దతు పెరుగుతూ ఉండడంతో ఉద్రిక్తతలు మరింత విస్తరించే ప్రమాదాలున్నాయి. ఇజ్రాయెల్ ఓ పద్ధతి ప్రకారం ఇరాన్ పై దాడులు చేస్తోంది. స్థానిక ప్రజలకు ఏ హాని కలగకుండా కేవలం తమ శత్రువులపైనే సర్జికల్ స్ట్రైక్స్ ప్లాన్ చేస్తోంది. మొదట ఇరాన్ క్షిపణి కేంద్రాలు, అణు స్థావరాలు, మిలిటరీ అధికారులనే లక్ష్యంగా చేసుకుని క్షిపణి, డ్రోన్ దాడులు చేయగా ఆ తర్వాత ఆ దేశపు ఆర్థిక మూలాలపై విరుచుకుపడింది. బుషేహర్ లోని అతిపెద్ద నేచురల్ గ్యాస్ క్షేత్రం, చమురు శుద్ధి కేంద్రాలపై దాడులు జరపగా అక్కడ మూడో రోజుకు మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ చమురు క్షేత్రాలు సైన్యం కోసం పనిచేస్తుండడం వల్లే తాము వాటిని టార్గెట్ గా చేసుకున్నామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. టెహ్రాన్ సమీపంలోని షిరాజ్లో ఉన్న అతిపెద్ద ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల పారిశ్రామిక ప్రాంతం పైన ఇజ్రాయెల్ బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది. ఇక్కడ ఇరాన్ సైన్యం భారీగా ఆయుధాలను నిల్వ చేసినట్లుగా ఇజ్రాయెల్ చెబుతోంది. అంతేకాదు, తిరిగి ప్రతిదాడులు చేసే వీలు లేకుండా ఇజ్రాయెల్ నుంచి 2300 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వైమానిక స్థావరంలో నిలిపి ఉన్న ఫైటర్ జెట్ల రీఫ్యూయలింగ్ విమానాన్ని బాలిస్టిక్ క్షిపణితో కూల్చివేసింది. టెహ్రాన్ లోని రక్షణ శాఖ కార్యాలయాన్ని కూడా ధ్వంసం చేసినట్లు తెలిపింది. అణు స్థావరాలను నాశనం కాగా ఖమేనీతో సహా తమ టార్గెట్ పరిధిలో ఉన్నారంటూ ఒక సీనియర్ అధికారి ప్రకటించారు. గడిచిన 3 రోజుల్లో ఇరాన్ వ్యాప్తంగా 406 మరణాలు నమోదవగా 654 మంది క్షతగాత్రులైనట్లుగా మానవ హక్కుల సంఘం ప్రకటించాయి. ఆదివారం ఒక్కరోజే 128 మంది మృతి చెందినట్లుగా తెలిపాయి. ఈ దాడులలో ఇజ్రాయెల్ గూఢచార సంస్థ కీలక పాత్ర పోషించింది. తాజా మరణాలతో మొత్తం 14 మంది అణు శాస్త్రవేత్తలు కన్నుమూయడం వెనుక ముసాద్ కీలక పాత్ర పోషించింది. అయితే ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులు చేస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ వెన్నులో వణుకు మొదలైంది. ఎందుకంటే ఇప్పటికే పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇజ్రాయెల్ పై మాటల యుద్ధం ప్రకటించారు. తమ మద్దతు ఇరాన్ కి అంటూ ప్రకటించారు. కానీ అదే సమయంలో పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ మాత్రం అమెరికా పర్యటనలో ఉన్నారు. పిలవని పేరంటంగా అమెరికా ఆర్మీ వేడుకలలో పాలు పంచుకుంటున్నారు. తాము పిలవకపోయినా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ వచ్చారని, విదేశీ ప్రముఖులు ఎవరిని తాము ఆహ్వానించలేదని వైట్ హౌస్ ప్రకటించింది. దీంతో ఇప్పుడు ఆసిమ్ మునీర్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది. అమెరికాను ఎదిరించి ఇరాన్ కు మద్దతుగా ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో పడిపోయారు. పాక్ ప్రజలు మాత్రం ఇజ్రాయెల్ పై పాకిస్తాన్ అణుబాంబులు ప్రయోగించాల్సిందే అంటూ పట్టుబడుతున్నారు. పాకిస్తాన్ కు అంత సీన్ లేదని అంటున్నారు పరిశీలకులు.
మొన్నటి ఆపరేషన్ సింధూర్ సందర్భంగా పాకిస్తాన్ లోని అణ్వాస్త్రాలను అమెరికా అదుపులోకి తీసుకుందని సమాచారం. ఇప్పుడు ఇరాన్ వెంట నిలవాలా లేక ఇజ్రాయెల్ ను మరో మాట లేకుండా మద్దతిస్తున్న అమెరికా వెంట ఉండాలో పాకిస్తాన్ కు పాలుపోవడం లేదు. ఇదిలా ఉంటే ఇజ్రాయెల్ తమపై అణుబాంబును ప్రయోగిస్తే పాకిస్తాన్ రంగంలోకి దిగి దానిపై న్యూక్లియర్ అటాక్ చేస్తుందని ఇరాన్ కు చెందిన IRGC జనరల్ మొహ్సెన్ రెజాయి సంచలన కామెంట్స్ చేశారు. ఇరాన్ ప్రభుత్వం ఆధీనంలోని టెలివిజన్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఇజ్రాయెల్ మాపై అణుదాడి చేస్తే ఇస్లామాబాద్ కూడా టెల్ అవీవ్ పై అణుబాంబును ప్రయోగిస్తుందని పాక్ నుంచి హామీ లభించింది అని మొహ్సెన్ వెల్లడించారు. పాకిస్తాన్ ప్రధాని మాటలను ఆయన అలా అర్థం చేసుకున్నాడు. నిజానికి షెహబాజ్ షరీఫ్ సైన్యం నిర్ణయానికి వ్యతిరేకంగా ఏ హామీ ఇవ్వలేదు. ప్రస్తుతం 86 ఏళ్ల ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని సీక్రెట్ బంకర్ కు తరలించినట్లుగా సమాచారం. ఈశాన్య టెహ్రాన్ లోని అండర్ గ్రౌండ్ బంకర్ లో ఖమేనీ కుటుంబంతో సహా తలదాచుకుంటున్నారని సమాచారం. ఖమేనీ నివాసంతో పాటు ఇరాన్ అధ్యక్ష కార్యాలయం ఉండే మొనారియో ప్రాంతంలో ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరపడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉండగా ఈ ఆపరేషన్ రైజింగ్ లయన్ తొలి రోజే ఖమేనీని హతమార్చాలని భావించినట్లుగా తెలుస్తోంది. కానీ అణుశుద్ధి కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసుకునేలా ఇరాన్ కు మరో అవకాశం ఇవ్వాలని నెతన్యాహు సర్కార్ యోచించినట్లుగా సమాచారం. అందుకే కేవలం హెచ్చరికగా మాత్రమే ఖమేనీ నివాసం సమీపంలో దాడులు చేసినట్లుగా చెబుతున్నారు. ఇరాన్ కు ట్రంపే నెంబర్ 1 శత్రువు. అమెరికా అధ్యక్షుడు సమస్యను పరిష్కరించగల సమర్థ నాయకుడు. బలహీనమైన రీతిలో బేరసారాలు చేయడానికి ఆయన ఎప్పుడూ ఇష్టపడరు. ప్రత్యర్థికి లొంగిపోరు. గతంలోనూ ఆయన ఒక నకిలీ ఒప్పందాన్ని పక్కన పెట్టి కాసిం సులేమానీని మట్టుపెట్టారు. ఇరాక్ దగ్గర అణ్వాయుధం ఉండకూడదు అంటే వారు యురేనియంను శుద్ధి చేయకూడదు. అందుకోసం ట్రంప్ కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీంతో ఇరాన్ కు అమెరికా అధ్యక్షుడు ప్రధాన శత్రువుగా మారారు. అందుకే ఆయనను చంపాలని టెహ్రాన్ చూస్తుందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆరోపించారు. ఇరాన్ ప్రపంచ దేశాలన్నిటికీ పెనుముప్పుగా మారుతుందని ఇజ్రాయెల్ ప్రధాని దుయ్యబట్టారు. అందుకే దాడులు చేయడం తప్ప తమకు మరో అవకాశం లేకుండా పోయిందని అన్నారు. ముప్పును సమూలంగా తొలగించుకునేంత వరకు తమ పోరాటం ఆగబోదని స్పష్టం చేశారు. ఈ దాడులతో ఇజ్రాయెల్ తమ సొంత ప్రజలను మాత్రమే కాకుండా యావత్ ప్రపంచాన్ని రక్షిస్తుందన్నారు. అయితే మరోవైపు అమెరికా అధ్యక్షుడు మరోసారి వార్ స్టాపర్ కామెంట్స్ చేశారు. ఇరాన్ కు గట్టిగా బుద్ధి చెప్పాలి. మాతో అణు ఒప్పందాన్ని తిరస్కరించింది. ప్రపంచానికి పెనుముప్పుగా మారి అణు ఒప్పందానికి ఇరాన్ దూరంగా ఉంటుంది. ఇరాన్ పై ఇజ్రాయెల్ చేస్తున్న దాడి సరైనదే. ఇరాన్ పై ఇజ్రాయెల్ ఇంకా విరుచుకుపడాలి. ఈ దాడులు సరిపోవు అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. నిజానికి తనకు నచ్చితే ఒక రకంగా, నచ్చకపోతే మరొక రకంగా ఉండడం ట్రంప్ కు అలవాటే. ఇరాన్ ను ఏదో రకంగా లొంగదీసుకోవాలనే ప్రయత్నమే ట్రంప్ వ్యాఖ్యల్లో కనబడింది. అంటే ఇక్కడ ఇజ్రాయెల్ ను అడ్డు పెట్టుకుని ఇరాన్ ను ఎలాగైనా తమ చెప్పు చేతుల్లోకి తీసుకోవాలనేది ట్రంప్ వ్యాఖ్యల్లే మనకు అర్థమవుతోంది.